ఏమప్పా చెప్పు చెప్పు సోములు. నిన్నల్లా మార్కెట్ పోయి మొత్తం సరుకులలో తెచ్చుకుంటే ఒక 5-6 వేల రూపాయలు ఖర్చు అయిపోయా. అవులే. ఇంకా నా పరిస్థితి నీవు ఎట్లా మళ్ళీ? నేను కూడా 200 ఖర్చు. ఈ రోజు కూరగాయలు తీసుకొచ్చి 5,000 ఉండే నా దగ్గర. ఇంకా పొడత కావాలి కదా ఖర్చులకి. అదే పనిగా ఖర్చు పెడితే ఖర్చులకు ఇబ్బంది కూరగాయలు అయిపోయినా కాబట్టి ఇంటికి వచ్చేసినావు. అంతే అంతే మన టైం వచ్చింది. కొద్దిగా ఫోన్ చేసుకుని సార్. ఎవరైనా నువ్వు ఇంటికి ఫోన్ చేసుకోవాలి. కొద్దిగా హాస్పిటల్ ఉన్నాడంట మా అన్న. కొద్దిగా ఫోన్ చేసుకుని ఇస్తానా? ఫోనా తట్టుకో లాక్ తీసుకోలే బాబు. తొందరగా చేసుకోవా. ఎవరో పాపం మళ్ళా చూద్దాం. ఎందుకంటే మన పిల్లలు కూడా అంతే కదా. ఉండలేం పానం ఉండలేదు. అడిగినాడు కదా అందుకోసం ఇచ్చినాము. అట్లా ఏదో హాస్పిటల్ ఉన్నాడంట. నమ్ముతాం అబ్బా. నమ్మకపోతే మన ఖచ్చితంగా ఏమైపోయిందా? పోవడం లేదు సార్. పోవడం లేదా? సార్ ఎందుకు పోవడం లేదు? అది సిగ్నల్ లేదా? పోతుంది కదా. పట్టు దీంతో చేసుకో. లాక్ 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 అదే ఏం నిదానంతో పోవడం లేదంటున్నాడు. పోదన్నాడబ్బా. మరి చూద్దాం. అయిందా? అవుతుంది సార్. తొందరగానే ఏడు చేయదు. సరే మరి రేపు ఎట్లా? మరి రేపా రేపు కూడా వస్తాం. వాడికి వద్దాంలే కానీ పనులు ఏముండవు. ఏంటి పని ఉందబ్బా? కరెంట్ బిల్ కట్టి రావాలా? కరెంట్ బిల్ అబ్బో నేను కూడా కట్టాలి. అది ఇంపార్టెంట్. కరెంట్ ఆఫీస్ వాడు ఫీజు పెరకపోతున్నాడు. లైన్ మ్యాన్ కూడా రావడం లేదు సార్. ఏమి రావడం లేదంటున్నావు? దీనితో రావడం లేదంటున్నావు. ఏమో సార్ నా కర్మ సార్ అది. సరేపా బాగా వచ్చినావు. సరే ఎవరి జీవితం వాళ్ళదే గాని ఇంటికంటే కాల్ వస్తుంది. కొంచెం ఉండు మాట్లాడు. హలో ఏమే ఎంత? 500 రూపాయల? సరే 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 పంపిస్తాలే ఇప్పుడే. సరేనా? ఓకే. అరే ఏంటి? ఏమి నా ఫోన్ పే నుంచి పోవడం లేదు డబ్బులు. నా కొడుకు ఏమైనా చేసిపోయానా? ఏమన్నా ఏమో ఒకసారి నువ్వు అది కాదు వాడు ఒక 500 పంపి నీ సెల్ నుంచి. నాది కూడా పోకుండా ఉంది కదబ్బా. ఏం మీ దాని కూడా పోవడం లేదా? పోవడం లే. మరి ఎట్లా? ఇదేమి ఏమో చేసినట్టు పద తొందర పోయి కంప్లీట్ ఇద్దామా? పని కొడుకు వాడు.